ఎప్పటికైనా ఒక్కనే ఉంటా, కానీ మీలాగా అవసరాల కోసం గొంతుల విషయం పెట్టుకొని బయటికి తీపిగా మాట్లాడే క్యారెక్టర్ కాదు బేటా మనది. మన పరిస్థితులు బాలేనప్పుడు గుద్ద చటాక్ మాంసం లేనోడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. అదే టైం నడిచి ఆపోజిట్ నించుంటే ఆపోజిట్ అనే మాట పక్కకు పెట్టు, చుట్టుపక్కల కూడా కనిపించడు లంచ్. ఈ జాబ్ ఈ పర్పస్ లో ఉన్న నీకు వీడియోల దాంట్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే, ఇంతకుముందు ఒక మాట అన్నారు 3 అన్నా, ఇంతకుముందు 4 ఉండే అన్నారు. ఏమైంది? ఇంకొకరికి ఏమైంది అంటే మమ్మీకి సడన్ గా చనిపోయింది. మమ్మీ ఉన్నప్పుడు ఈ ఎథిక్స్, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ తెలియదు కదా. సడన్ గా మమ్మీ లేనప్పుడే ఇవన్నీ ఎందుకు తెలిసినాయి అంటే, అసలు రంగులు బయటపడి లేవకపోయేది, పని చేయకపోయేది, ఏం చేయకపోయేది. నేనేంది, నా కాలేజ్ ఏంది, నా దోస్తులు ఏంది, ఇది ఉంటుండే. ఇక ఎప్పుడైతే మమ్మీది ఇట్లా అయిందో, మమ్మీ చనిపోయిన నెక్స్ట్ డే మమ్మీ ఉంటేనే ఏదన్నా. అసలు మమ్మీ లేకపోతే మనిషి బతుకున్నా చచ్చిపోయినట్టే భూమి మీద. నిక్కి నేర్చుకుంది ఏంటి అంటే ఇదేనా, ఇంకేదైనా ఉందా? నాకు జీవితమే నేర్చుకున్నాను నేను. నిక్కి ఎలాంటి అవమానాలు పడ్డాడు మమ్మీ చనిపోయిన తర్వాత? అలా బతికేంది, నిక్కి లవ్ బ్రేకప్ అయింది ఎందుకు? ప్రతి ఒక్కరు చేసేది చూసిన, కళ్ళతో ప్రూఫ్లు చూసిన, ఒకళ్ళతోని ఫోటోలు చూసిన. 10 years లవ్? 6 years లవ్. అడగలేదా నేనున్నా కదా ఎందుకు? ఇట్లా అట్లా నాకు గుండె మీద కొట్టింది. కరెక్ట్ దేవుడు దెబ్బ కొడితే డైరెక్ట్ మట్టిలోనే కలిసిపోతుంది. బ్రతకడానికి జన్మనే ఇచ్చినావు, కానీ బ్రతకంతా బాధపడ్డా కోలుకోలేనంత బాధ ఇచ్చినావు. మిస్ యూ మా. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే కొటేషన్ ఫేమస్ నిక్కి ది సైక్ ఇన్స్టాగ్రామ్ ఐడి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోలు. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా ఒకసారి చూసి ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఒకసారి చూడం మనం, దాన్ని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఏదో భలే ఉంది అని అనిపించేటట్టు ఉంటాయి వీడియోస్. ఒకసారి ఎందుకు ఆ వీడియోలు చేయాల్సి వస్తుంది, అసలు వెనక ఏం జరిగింది? ఎందుకంటే ఏదో బాధ లేకుంటే మాత్రం ఎవరు చేయరు. ఒకసారి ఆయన మాటలని అందాం. మన ముందున్నాడు తమ్ముడు. నమస్తే. బాగున్నావా? బాగున్నా. సూపర్. మనం ఆల్వేస్ సూపర్ ఉంటాం. మీరు బాగుండాలి. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది ఫ్యామిలీలో అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ ఇద్దరు. ఇప్పుడు ఫస్ట్ అయితే నలుగురం ఉంటుండే అన్న, ఇప్పుడైతే ముగ్గురమే. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే ఇప్పుడు డాడీ, అన్న, నేను. వెనక ఆస్తులు అంటూ ఇప్పుడైతే ఏం లేవు అన్న. ప్రెసెంట్ అయితే ఇల్లు ఉంది ఒకటి. ఓకే, అంతే. ఇల్లు ఒకటే ఉంది ఇక్కడ. ఓన్ హౌస్. ఓకే. ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు 3 అన్నా, ఇంతకుముందు 4 ఉండే అన్నారు. ఏమైంది? ఇంకొకరికి ఏమైంది? అంటే మమ్మీకి సడన్ గా చనిపోయింది. మమ్మీ చనిపోయింది. ఓకే. ఏం ప్రాబ్లం ఏంటి? అంటే బ్లడ్ సెల్స్ అనేటివి పడిపోయినాయి అన్న. వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి మనకి. అవును. రెడ్ ఎట్లుంటాయో మనకి వైట్ కూడా అట్లా అవి పడిపోయినాయి. అవి మనకి 1 lakh ఎబో ఉండాల్సినవి, మమ్మీకి 20,000 ఉన్నాయి. ఏ ఇయర్ లో జరిగింది? 1.5 year అవుతుంది అన్న, అంతే. అవునా? ఓకే. ఇప్పుడు మమ్మీ, డాడీ, అన్న, మీరు. నేను, అంతే. ఓకే. అన్న ఏం చేస్తుంటారు? అన్న అయితే అన్న మంచిగానే చదువుకుంటుండే. సో సీట్ కూడా వచ్చింది శ్రేయాస్ కాలేజ్ లో. ఓకే. ఇక మళ్ళీ మమ్మీ ఇట్లా సడన్ గా జరిగిపోయేసరికి ఇక ఇంట్రెస్ట్ పోయింది ఆయనకి. ఇక ఇంట్రెస్ట్ పోతే 1 year వరకు ఆయన కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు. డిస్టర్బ్ అయిపోతే నాకు ఇది వద్దు, నాకు మమ్మీది ఆశ ఏంటిదంటే ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు పోలీస్ కావాలి. సూపర్. సో ఇక మా అన్న ఏం చేసిందంటే, ఇక ఇవన్నీ కాదు, మమ్మీ లేదు కాబట్టి మమ్మీ ఆశన నెరవేర్చాలని చెప్పేసి ఆర్పిఎఫ్ కి ఇప్పుడు కానిస్టేబుల్ కి రాస్తే 2 marks లో పోయింది. ఇప్పుడు ఆర్పిఎఫ్ కి మళ్ళీ ప్రిపేర్ అవుతుండు, సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండే ఇప్పుడు. డాడీ ఇప్పుడు పర్మనెంట్ మన మ్యాక్డోనల్డ్స్ కంపెనీ ఉంది కదా, దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయ్. ఓకే. మీరు? నాది ఇంటర్ అయిపోయింది అన్న. ఇంటర్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక కోర్స్ తీసుకున్నా,
సో దానికి కూడా జాబ్ వచ్చింది, కానీ అది బయటి దేశంలో వచ్చింది. ఓకే. ఇక డాడీ ఉన్నదే ఇద్దరు, వద్దు ఇంట్లోనే ఉండాలా, నా ముంగట్నే ఉండాలని చెప్తే ఓకే. ఇక ఇన్ని ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడైతే జాబ్ ట్రై చేస్తున్నా. ఓకే. ఈ జాబ్ ఈ పర్పస్ లో ఉన్న నీకు వీడియోల దాంట్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే? అంటే నాకు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచే నాకు ఉండే అన్న బాగా వీడియోస్ అనేటివి, ఎడిటింగ్ కానీ ప్లస్ ఫోటోగ్రఫీ చేస్తుండే నేను. ఓకే, సూపర్. సో అట్లా చేస్తుంటే ఇక నాకు కూడా ఎడిటింగ్ అంటూ ఇక నేను వాక్స్ కొడుతుండే దాంట్లో టిక్ టాక్ లా, బాగానే పోతుండే. ఇక అల్ల కూడా పోయింది కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఉండే. ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే ఉండే, నేను వాడుతుండే కానీ అంత ఎక్కువ వాడకపోతుండే, ఏదో అట్లా వాడినామా చేసినామా అన్నట్టు ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఇట్లా సడన్ గా మమ్మీ ఇట్లా అయిపోయిందో ఇక మనుషులంటే ఏంటిది, మనోడెవడు, బయటోడెవడు, చుట్టాలెవరు, చుట్టాల మనోళ్ళు ఎవరు, బయటోళ్ళు ఎవరు, దోస్తాన్ ఏంటిది, అన్నదమ్ముల బంధం ఏంటిది, సుట్టరికం ఏంటిది, పైస అంటే ఏంటిది, పైసకి విలువ ఉంటే మనిషికి విలువ ఎంత ఉంటుంది అనేది ఎంత, ఇవన్నీ అర్థమైపోయినాయి నాకు. సో ఇక ఒక పర్సన్ ఉంటారు, అరే నీకు ఇట్లుంది, నువ్వు మాటల రూపంలో కాదు చేతల రూపంలో కూడా నీకంటూ ఒకటి ఉంది, అది నిరూపి జనాలు నిన్ను డైరెక్ట్ ఆపోజిట్ కాదు, నీకు ఎవ్వని సపోర్ట్ కూడా వద్దు, నిన్ను డైరెక్ట్ లేపేస్తారని చెప్పిండు. ఓకే. అది చెప్పింది కూడా ఎవరో కాదు, మా డాడీ చెప్పిండు. ఓకే. అంటే వీడియోస్ లా అంటే ఇసొంటి కాదు, మోటివేషన్ కానీ యాటిట్యూడ్ కానీ కొట్టమన్నాడు. కానీ నేను అట్లా కొట్టాను. ఎట్లా అంటే నాకు అనుభవం అయింది, అనుభవం అయినా నేను కొడతా. ఎందుకంటే కొన్ని మీద పగ పెట్టుకొని కోసము మనము పగలు పెట్టుకొని వానితో కొట్లాడాలా, వానికంటే ఎక్కువ నేను గెలవాలా, నాకు పగలు పతికాలని ఇవన్నీ నేను వదిలేసుకున్నా ఒకప్పుడే. ఎప్పుడైతే మమ్మీ పోయిందో నేను అన్ని పక్కకు పెట్టేసిన. ఓకే, అట్లా. ఓకే, మమ్మీ ఇప్పుడు నిక్కీకి మమ్మీ ఉన్నప్పుడు ఈ ఎథిక్స్, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ తెలియదు కదా? తెలియదన్న. సడన్ గా మమ్మీ లేనప్పుడే ఇవన్నీ ఎందుకు తెలిసినాయి అంటే? అసలు రంగులు బయటపడ్డాయి. అంటే మమ్మీ ఉంటే టైంకి ఫుడ్ ఉంటుండే, ఓపెన్ చెప్తున్నా, మమ్మీ ఉంటే టైంకి ఫుడ్ ఉంటుండే. సూపర్. లేవకపోయేది, పని చేయకపోయేది, ఏం చేయకపోయేది. ఓకే. నేనేంది, నా కాలేజ్ ఏంది, నా దోస్తులు ఏంది, ఇది ఉంటుండే. ఓకే. ఇక ఎప్పుడైతే మమ్మీది ఇట్లా అయిందో, మమ్మీ చనిపోయిన నెక్స్ట్ డే అంటే నేను చాలా చేసిన అన్న, చెప్పొద్దు. చాలా మందికి అవసరాలు ఉన్నప్పుడు ప్రతిదానికి నేను ముంగటుంటా, అవసరం ఉంటే ముంగటుంటా, పైసా విషయంలో ముంగటుంటా. ఒకటి చెప్తున్నాను, నేను దోస్తాన విషయంలో అయితే డేకి 5,000 ఖర్చు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. దోస్తానికి డేకి 5,000 ఖర్చు పెట్టిని ఉన్నాయి. కానీ ఎవరికి విశ్వాసం లేదు. అదే అర్థమైపోయింది, ఎవడెవడు మనోడు, ఎవడెవడు బయటోడు అని అదే అర్థమైపోయింది మొత్తం. ఇక ఆన్నే చుట్టాలు అనేటోళ్ళు దేనికి, దోస్తాన్ అనేది దేనికి, అప్పుడే అర్థమైపోయింది. ఒకప్పుడు నాకు రిలేషన్ అంటే ఏంటి, అందరు నా వాళ్ళే అనుకో నేను పోతుండే, నమ్మినా, చాలా నమ్మినా. సూపర్. నమ్మేసరికి ఇక మమ్మీ లేదు. నాకు ఫస్ట్ నా లైఫ్ లో నేను బాధపడ్డది ఏంటిదంటే, ఒకప్పుడు నాకు టైంకి తిండి ఉంటుండే, టైంకి నిద్ర ఉంటుండే. ఇప్పుడు నేను ఆకలితో చచ్చిపోతున్నా. మా డాడీని ఇప్పుడు నేను మా డాడీ ముంగట నేను బాధపడలేను. అవును. ఇంట్లో గట్టవని నేనే అంటాడు. ఇప్పుడు నేను బాధపడితే మా డాడీ బాధపడతాడు. అవును, అవును. నేను ఇప్పటి వరకు మమ్మీ అనిపోయి 1.5 years అవుతుంది. ఈవెన్ మమ్మీ సమాధి కార్యక్రమం అయినప్పుడు కూడా నేను చనిపోయినప్పుడు ఏడ్చిన, కానీ చనిపోయినాక మొత్తం అయిపోయినాక ఈ రోజు వరకు నేను డాడీ ముంగట ఏడవలే. ఎందుకంటే మీరే డౌన్ అయితే ఆయన ఇంకా డౌన్ అయిపోతాడు. మా డాడీని బాధలు ఉన్నాను, ఫస్ట్ బాధలకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి చూసుకోవాలనే బాధ్యత మమ్మీ ఇచ్చింది. కాబట్టి నేను ఇప్పటి వరకు ఏడవలే ఆయన ముంగట, నేను కష్టపెట్టాను. పైసాకి కూడా ఓకే నాకు ఇది కావాలి అది కావాలని నేను అడగను. మమ్మీ గురించి 4 మాటలు చెప్పాలంటే? 4 మాటలు అంటే మమ్మీ ఉంటేనే ఏదన్నా. అసలు మమ్మీ లేకపోతే మనిషి బతుకున్నా చచ్చిపోయినట్టే భూమి మీద. నువ్వెన్ని
మన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చినా ఏది వచ్చినా ఎవ్వరు మన మమ్మీ స్థానంలోకి రాలేరు. మమ్మీ 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 అసలు కన్న పేగు బంధం అంటే కన్న పేగుకే తెలుస్తుంది. కన్న కొడుకుకు ఇప్పుడు కొడుకు పుడితే మమ్మీ లేకపోతే ఆ బాధ కొడుకుకు తెలుస్తుంది. మమ్మీకి కొడుకు లేకపోతే కొడుకు విలువ మమ్మీ అంటే కొడుకు ఎట్లయినా మమ్మీ అంటది కాబట్టి మమ్మీకి చాలా బాధ ఉంటది అనుకో. 9 నెలలు అంటే నాకు ఇప్పుడు ఇంట్లో ఏ పని చేసిన అన్న, వంట చేసిన నీళ్ళు వస్తాయి అన్న, కామన్ మన లైఫ్ లలో నీళ్ళు వస్తాయి, బిందెలు మొయ్యాల, బకెట్లు మొయ్యాల. అంటే మా మమ్మీ ఇంతగానం ఇంత బరువు మోసేదా? వంట గట్టుకాడ నేను నించుంటా, కళ్ళు మండుతా ఉంటాయి ఒక దిక్కు, కాళ్ళు నొస్తా ఉంటాయి, చేతులు నొస్తా ఉంటాయి, బాసలు నోముతుంటే చేతులు మంటలేస్తా ఉంటాయి, బట్టలు విండుతుంటే మోచేతులు గుంజుతా ఉంటాయి, కాళ్ళు ఇడుచుకొస్తాయి. ఇవన్నీ నేను చూసుకున్నా. మమ్మీ చనిపోయిన తర్వాత నిక్కి నేర్చుకుంది ఏంటి అంటే ఇదేనా ఇంకేదైనా ఉందా? మాకు తెలియంది. నాకు జీవితమే నేర్చుకున్నాను నేను. మమ్మీ ఉన్నప్పుడు తెలియదు నాకు. నేను ఒక జీవితంని నేను ఒక ముందు చూడాల్సినవి నేను ఇప్పుడే చూసేసిన. మమ్మీ చనిపోయినప్పుడు మేజర్ గా మీరు ఇంత స్ట్రిక్ట్ గా మనోడెవడో బయటోడెవడో తెలిసింది అన్నారు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళని ఏదో నెగిటివ్ చేయాలని కాదు, అది కాదు. ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెలిసిందా లేదంటే చుట్టాలైంది అనేది నీ కళ్ళతో చూసిందా, ఎవరైనా చెప్పిందా? ఇది నా కళ్ళతో చూసిందే అన్న. నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతా, నా కళ్ళతో. నాకు కూడా ఇప్పుడు నీ వల్ల నాకు ఎవరైనా చెప్తే నేను నమ్మా. నా కళ్ళతో నేను చూస్తేనే నేను నమ్ముతా, అది ఎవరైనా కానీ. ఓకే, నీకు ఎలాంటి అవమానాలు పడ్డాడు మమ్మీ చనిపోయిన తర్వాత? అలా బతికేయింది, అయిపోయింది, ఇక అలా అయిపోయింది, ఇక అలా చాప్టర్ క్లోజ్. చాలా విన్నా. ఓకే, చుట్టాలా ఫ్రెండ్సా? చుట్టాలలో విన్నా, ఫ్రెండ్స్లలో కూడా విన్నా. సరే, చుట్టాలంటే ఏదో జలుస్తాను అనొచ్చు, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పైసలు ఉంటే దోస్తానన్న, ఒకటే మాట. ఒకప్పుడు నేను తాగిపిస్తే తినిపిస్తా అంటే నా చుట్టూ 20-30 మంది ఉండేది. నా ఇంటి ముంగట ఈ లేలే అన్న ఒక 10 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుండే. కానీ అందులో నాకు ఒక జెన్యూన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే ఒక్క నితినే. నితిన్ అప్పటి నుంచి నాని నాకు ఒక శత్రువు ఒక టైంలా, కానీ ఆ శత్రువే నాకు ఒక మిత్రుడైన. సూపర్ సూపర్. ఎందుకంటే ఒక మాట ఉన్నా అన్నా, నేను మా మమ్మీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఒకరోజు కూర్చుంటే 5,000 ఖర్చు, మనం మస్తు అంటాం బయటికి జాబ్కి వెళ్ళేసి వచ్చి నేను మస్తు కష్టపడ్డది. కానీ ఒక మాటలో ఇంట్లో ఉన్న లేడీస్ కష్టమా, మా బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి కష్టమా? ఇంటున్న లేడీస్కి ఎంత అన్న, వాళ్ళని తక్కువ వీళ్ళని తక్కువ. ఇప్పుడు లేడీస్ జెంట్స్ అన్నారు కాబట్టి మా ఇంట్లో మమ్మీ లేడీ, బాయ్ డాడీ. డాడీ అయితే ఎంత, డాడీ పిల్లల కోసం మన భార్య కోసం కష్టపడతాడు, కానీ భార్య పిల్లల కోసం భర్త కోసం కష్టపడుతుంది. బ్యాలెన్సింగ్ ఉంటది కదా. ఇద్దరి కష్టంని మనం వీళ్ళు ఎక్కువ అనలేము, తక్కువ అనలేము. ఒక కన్నుతో చూడగలుగుతాం అన్న, 2 కళ్ళు ఉంటేనే మన సూపు కరెక్ట్ ఉంటుంది. అంతే. మమ్మీలో నేర్చుకునేది అంటే మమ్మీతో ఉన్న స్వీట్ మెమరీస్ కావచ్చు, ఏదన్నా చెప్పుకోవాలంటే? మమ్మీతో స్వీట్ మెమరీస్ అంటే ఒక్కటే అన్న, వంట చేసేటప్పుడు మంచిగా మాట్లాడేది, నేను ఊకే రెచ్చగొడతా ఉంటే నన్ను తిట్టేది, కావాలని తిట్లు తినేది నేను. అంటే ఆ తిట్లే నాకు ఒక బ్లెస్సింగ్స్ లాగా మంచిగా ఉండేది, మాట్లాడేది. పొద్దున్న నేను స్కూల్కి పోయే టైంలో డాడీ ఊకే నా మీద సీరియస్ అవుతుండే, ఎక్కువ వండుకుంటుండే అని. నేను పొద్దున పూట నైట్ పూట మంచిగా ఫోన్ చేసి పొద్దున పూట చాలా వండుకుంటుండే. ఓకే. అయితే అట్లా మమ్మీ ఏం చేస్తుండే, వస్తారా లివ్వురా తిడతారా కొడతారా, మళ్ళీ ఇంట్లో లొల్లి అవుతుండ్రా, ఆ మమ్మీ అంటుండే, మళ్ళీ అట్లనే నిద్రపోతుండే. కానీ డాడీ స్నానం చేసి బయటికి వచ్చే వరకు నేను లేపకపోతుండే, వచ్చింది స్నానంకి లెవ్విగా చాలు వండుకున్నదాకా అని అనేది లేపేది. కానీ ఇప్పుడు నన్ను అట్లా లేపేది కదన్న. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ డేస్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు నిద్ర పడతలేదు, కంటికి నిద్ర లేదు, కడుపుకి తిండి లేదు, బతుకులో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఒక బాధ తప్ప. అంటే బయటికి చెప్పుకోలేము, అంతే. మమ్మీ ప్రేమ ఎంత అంటే చెప్పుకోలేము అది.
ఎన్ని జన్మలు అయితేనే చెప్పుకోలేమన్నా అసలు అంటే అమ్మ అని అంటే కాదన్నా, కష్టం కోసం నాన్న కడుపుని చూసే అమ్మ వాళ్ళ అసలు ఎన్ని జన్మలు ఎత్తినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. అది అది వేరే వేరే అది, కానీ కొంతమందికి తెలియదు. అంటే అది అన్ని ఉన్నోళ్ళకి ఏందన్నా, అరే ఇంట్లో ఉన్నారు వచ్చేసరి ఒక ఫోన్ కొడితే టయానికి వండి పెడతారు, అట్లా తిరిగేసి నేను అట్లనే అనుకున్నా. మనిషి ఉన్నప్పుడు అంటే మనిషి విలువ లేనప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడన్నా మమ్మీ నువ్వు గట్టిగా గొడవ పెట్టుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా? బాగా నువ్వు హట్ అయిపోయి మమ్మీతో మాట్లాడుకుంటున్న సందర్భం, లేదంటే మమ్మీ నీతో మాట్లాడుకుంటున్న సందర్భం? ఉన్నాయి అన్న. ఎప్పుడంటే ఒకరోజు నేను ఒక ఫంక్షన్కి పోయినా. ఫంక్షన్కి పోతే ఏం చేసిరంటే థమ్స్అప్ లా మందు కలిపేసారు డైరెక్ట్ నీకు. ఓకే ఓకే. కానీ వాడు ఒక శత్రువే నాకు. కానీ వాడు వచ్చి ఇచ్చే థమ్స్అప్స్ లలో, ఇప్పుడు మనకి ఎవరైనా మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ పోయినప్పుడు గ్లాసెస్ లలో ఇస్తారు. తీసుకొని ఒక్కటే గ్లాస్, సింగిల్ గ్లాస్ వచ్చి నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇంతమంది ఉన్నప్పుడు వీడు వచ్చి నాకే ఎందుకు ఇస్తుండు అని. కానీ హ్యాపీనెస్ ఏముంటది అన్న. అవును. తాగేసేసరికి ఇక నేను ఇంటికి పోయినా. సో అంటే ఇంటికి పోలే అన్న, ఇంటికి మమ్మీ ఫోన్ చేస్తుంది. అప్పటికి టైం 10:30, 11 అవుతుంది. నైట్ 10:30, 11 అవుతుంది. భరత్ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన దగ్గర బండి లేదు. సీతాఫల్ మండి ఉందా అన్న? సీతాఫల్ మండి బ్రిడ్జ్ నుంచి నేను అప్సోడ్ వరకు నడుచుకుంటూ వచ్చినా. అమ్మో, అది నేను నా 10th లోనే ఎక్స్పీరియన్స్ అయినా, నాకు ఎవ్వడు కాదని చెప్పేసి. ఓకే. ఒక్కడికి ఫోన్ చేసిన ఒక్కడు ఫోన్లే పడతలేడు అట్లా. అప్పుడు నేను తాగేసున్నా ఇక రోడ్డు మీద ఎవరో పోతుంటే ఆల్మోస్ట్ నేను అప్సూడ దాకా వచ్చేసిన. అప్సూడ, తార్నాక, ఇటు సైడ్ నాచారం అంతా ఇది మన తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఎవరు వాళ్ళు తెలియదు నాకు. అయితే ఊంచుకుంటా వేరు, అది నా స్లిప్పర్ మీద పడ్డది. నేను గలీజా తిట్టినా, తాగున్నా నేను కూడా. అంటే వాళ్ళు కలిపేసిరు కదా, నాకేమో గలీజా తిట్టేసిన. నేను తిట్టేసేసరికి వాళ్ళు బండి మలుపుకొని వచ్చారు. వాళ్ళు ఇద్దరు ఉండే, ఒకళ్ళు నార్మల్ ఉండే, కొడితే పడిపోతాడు ఆడు అన్నట్టుండే. ఫస్ట్ వచ్చి నన్ను ఒకటి కొట్టేసిండు అన్న. నన్ను కొట్టేస్తే నాకు ఏందంటే, కొట్టిండు ఎట్లా నేను చెప్పుకుంటున్నా, దెబ్బలు తిన్నా. కొడితే వాడు నాకు తాగింది తీపోయింది, ఆడ ప్లస్ పాయింట్ అయింది నాకు. ఓకే 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 ఓకే. నా కడియం ఉండే చేతికి, అప్పుడు తీసి కొడితే కన్ను వలిగిపోయింది వాళ్ళది. ఆ సీను మళ్ళా అది పిఎస్ అది ఇది అని చెప్పేసి ఒక అన్న ఉంటాడు, పేరెందుకు గాని, ఆయన చూసుకున్నాడు. ఇక రాకుండా ఏం కానీ నేను చూసుకుంటా అనేది. కానీ ఇక డాడీ మందు కంపెనీలో చేస్తాడు కాబట్టి సర్కిల్ పెద్దగా ఉంటుంది డాడీది. ఫోన్ వెళ్ళిపోయింది డాడీకి అప్పుడే, ఇట్లా గొడవ అవుతుంది ఈడ మీవాడు అంటే. నేను చాలా ఫీల్ అయిపోయినా, ఏడ్చిన. నేను ఏంది అందరికి ఇంతగానం చేసిన ఎవడు ఫోన్ ఎత్తలేడు అని చెప్పి నేను ఏడ్చుకుంటూ వస్తుంటే డాడీకి ఫోన్ వెళ్ళిపోయింది, మీవాడు ఇట్లా ఏడ్చుకుంటూ వస్తుండ అని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను ఒకరిని కొట్టొస్తున్నా అని. నాకు భయం ఏడా అంటే, ఇప్పుడు నేను కొట్టేసిన వాడిని, ఇంటికాడు చెడులొల్లి పెడితే వాళ్ళ పరువు ఏమైతే చెప్పి నాకు అదొక భయం. నేను ఇప్పటి వరకు నేను లొల్లీలు ఎప్పుడు పెట్టుకోలే అన్న. లొల్లీలు పెట్టుకోనికి నేనంటే నేను గాండు గాని అట్లా నాతో ఏం చేతగాక కాదు. నేను ఎందుకు అంటే నాతో అవుతుంది అన్న. ఇప్పుడు ఏందన్నా, నేను కూడా తాగిన నశలో చాకు పట్టుకొని నేను కూడా గుచ్చుకుంటూ పోవాలంటే శత్రువులు నాకు మస్తు మంది ఉన్నారు, గుచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒక అమ్మ నాన్న ఆశ తీర్చినాడే భూమి మీద మొగోడు. ఫ్యామిలీకి కష్టం రాకుండా చూసుకున్నాడే మొగోడు. ఫ్యామిలీని అర్థం చేసుకొని అన్ని ఆపుకొని ఓర్చుకొని ఉండేటోడే మొగోడు అని మా మమ్మీ చెప్పింది. నువ్వు మొగతనం అనేది ఒకళ్ళని కొడితే రాదురా, మంచితనంతో పోతే దాన్ని ఒక మొగతనం అంటారు అని మమ్మీ చెప్పింది. అప్పటికే ఇప్పటి వరకు లొల్లి కాలే అన్న. లొల్లిలో ఒకవేళ నన్ను ఒక మన మాట అన్నా, ఒకవేళ నా వల్ల ఏమైనా తప్పైతే సారీ అన్నా అని అనిపిస్తుండే అనేసి అడిగి వెళ్ళిపోతా. అయినాయి చాలా. అంటే నాకు కోపం ఎక్కువ. నన్ను ఏమన్నా నేను పడతా అన్న. మా ఇంట్లో అనొద్దు, వాడు ఎవ్వడన్నా కానీ తెగించేస్తే ఏడికంటే ఆడికి, ఏడికైతే ఆడికి. ఇక నేను చచ్చిపోయిన మనిషే కానీ అన్నోని ప్రాణం మాత్రం సీదా గాల్లో కలిపేస్తా. నాకు ఒకటే, నేను ఎవరిని జోలికి పోను, నా జోలికి ఎవరు రాడు. అన్న వాడిని వస్తాడు ఇవన్నీ వస్తాడు అంటే, నువ్వు ఎవరిని జోలికి పోని నీకు లొల్లేడైతుంది. ఎందుకు ఒకరిని పిలుచుకునే అవసరం కూడా నీకు రాదు కదా. ఇప్పుడు ఒకని కింద అన్న చులకన అయిపోతాం. అట్లనే నేను కూడా ఉండే అన్న, కొన్ని కింద ఉండే. చల్ ఇది కాదు బతుకంటే,
నాకు ఒక రోజు ఇట్లా రియలైజ్ అయినా మా డాడీకి సాక్స్లు ఇట్లా షూలు వేసుకునే వరకు షూలు చాలా గట్టిగా ఉంటాయి అన్న. డాడీకి ఇట్లా కాలు పెట్టడానికి వస్తలేదు కింద. నేను ఒక హాఫ్ అన్ అవర్ మసాజ్ చేస్తుంటే ఆ నొప్పిలో అట్లా మసాజ్కి అట్లా నిద్ర పోతుండే డాడీ. నించొనే వేయాలి కదా. డాడీ ఇంతగానం కష్టపడుతుంటే ఏంది మనం ఏంది ఇట్లా వద్దు అని మమ్మీ మంచిగా కూసబెట్టి చెప్పినప్పటి నుంచి అన్ని మెల్ల 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 అన్ని ఒకటి మానేసుకున్నాం. ఓకే, ఇంత జరిగి నేను ఒక వీడియోలో ఒక డైలాగ్ కొట్టాలా ఓని కనెక్ట్ కావాలని ఫిక్స్ అయి కొడతావు కదా, ఫస్ట్ డైలాగ్ ఇది? ఫస్ట్ డైలాగ్ అన్న అంటే ఎమోషనల్ యాటిట్యూడ్ అన్న. నువ్వు ఫస్ట్ ఏది కొట్టినావు? ఎమోషనల్ కొట్టినావా, యాటిట్యూడా? యాటిట్యూడే కొట్టినాను. మన అనుకుని అందరినీ మనసు మీద తీసుకున్నా, కానీ మీరు దిమాక్లో పెట్టుకొని గేమ్లు ఆడుతారు. అదే గేమ్ నేను స్టడీ చేస్తే సీదొక్కొని గుద్ద అదిరిపోతుంది. ఇది ఇది మమ్మీ చనిపోయిన తర్వాత కొట్టిన డైలాగ్? మమ్మీ చనిపోయిన తర్వాతనే. మమ్మీ ఉన్నప్పుడు నేను ఇట్లా గలీజ్ మాటలు ఇవన్నీ నేనేం చేయకపోతుండే. ప్రెస్టేషన్ లో చేస్తున్నావు అనుకోవచ్చా? ప్రెస్టేషన్ లో కాదన్నా, మనసుకి దాకిన బాధ అది. నీకు విలువ తెలిసింది అప్పుడే కదా. ఇప్పుడు మనం ఒక దెబ్బ కొడితే 2 రోజులకు మానిపోతుంది అది. అవును, కానీ మనసు మీద దెబ్బ తాకితే అది మానడానికి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఆ ఫస్ట్ వీడియో చేసినప్పుడు నీ రిలేషన్ నుంచి, నీ మిత్రుల నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్ బెస్ట్ ఆర్ వరస్ట్? వరస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తులలో కామెంట్లు వేయరు, కానీ ఎట్లా అంటే మనం అలా ఫాలో లిస్ట్లు ఉన్నాం, కానీ సర్చ్ లిస్ట్ మాత్రం 100% 1000% ఉంటాం. ఏమన్నారు ఫోన్ చేసి ఎవరన్నా ఏంద్రా అట్లా కొట్టినావు అది? లేదన్నా, ఎవ్వరు ఏమనలే. అది డైరెక్ట్ 1 మిలియన్ వెళ్ళిపోయింది అది. అంటే ఒక్కొక్కరు చచ్చిపోయిండు, వీడు ఏంది ఉన్నాడు ఒకటేసారి ఎంట్రీ ఏంది ఇట్లా ఇచ్చిండు. 1 మిలియన్ పోయిందంటే అది వీడు ఏంది నార్మల్గా మీ పని చూసుకుంటుండే, ఏంది వీటిలో కొట్టేవారు 1 మిలియన్ పోయింది. ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే అది వెళ్ళిపోయింది 2 మిలియన్. నేను ఒకటి విన్నా, అది నీకు నచ్చితే చెప్పు, లేకుంటలేదు. నికీకి లవ్ బ్రేకప్ అయింది. అవునన్నా. ఎందుకు? కారణం ఏంటి? నీకు ప్రాబ్లం లేదంటేనే చెప్పు, మళ్ళీ తర్వాత అన్న కట్ చేయండి అన్న అని అనదు. మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే చెప్పకండి. ప్రాబ్లం ఏం లేదన్నా. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు చేసేదన్నా, ప్రతి ఒక్కరు చేసేది చూసిన, కళ్ళతో ప్రూఫ్లు చూసిన. మమ్మీ అనిపోయినప్పుడు నేను ఒకళ్ళతోని నోడుగా వండుకున్న ఫోటోలు చూసిన. నేను ఇటు ఈ పెయిన్ భరించాలా? ఇప్పుడు అన్న ఒకటి, ఒక మమ్మీ అనిపోయినాక నెక్స్ట్ వాని అమ్మ అది ఎవరిని అనుకుంటాడు? ప్రేమించిన అమ్మాయిని అనుకుంటాడు. అసలు అమ్మాయి డైరెక్ట్ గలీజ్గా ఫోటోలు, చాటింగ్లు ఇవన్నీ ఒక్కరిని కాదు, మళ్ళా ముగ్గురిని. ముగ్గురి ఒకటేసారి తెలిసిందా నీకు? ముగ్గురి ఒకటేసారి తెలిసింది. ఓకే, లైట్ ఏ డిస్కషన్ లేకుండా వద్దు, నీదంతా నువ్వు బతుకున్నా ఆయన బతుకుతా. ఎన్ని ఇయర్స్ లవ్? 6 years లవ్. అడగలేదా నేనున్నా కదా ఎందుకు అది? అడిగినా అన్న, కోపం ఎక్కువ కాబట్టి కొట్టేసిన. అన్న మంచి అమ్మాయిని మంచి అమ్మాయి తప్పు చేస్తే 4 గోడల మధ్యలో కూసబెట్టి మాట్లాడితే అది వేరు. ఇసంటోళ్ళని బజార్లో కొట్టినా ఏం కాదు. 6 years నుంచి లవ్ లో ఉన్నావు కదా, ఇలాంటి అమ్మాయి అని తెలియలేదా? 6 years లో ఎప్పుడు డౌట్ రాలేదా? రాలే అన్న. ఎట్లా అంటే 6 years అంటే ఇప్పుడు 6 months నేను బ్లాక్ లో ఉంటుండే, 6 months అంటే గొడవలు అవుతుండే మధ్యలో మీకు. అట్లా నేను ఆ ఇంటెన్షన్ తో అనుకుంటుండే, కానీ ఇక్కడ 6 months నేను ఉంటుండే, 6 months ఇక్కడ బ్లాక్ లిస్ట్ ఉంటే ఇంకో కొంత రన్నింగ్ అవుతుండే ఆడ. ఇక అది లైట్ అన్న. లైఫ్ లో అసొంటి అవుతా ఉంటే ఇసొంటి మనుషులు కూడా ఉంటారా అనేది. ఫస్ట్ నీకు తెలియదు, నీ రియాక్షన్ ఏంటి? నీ మనసులో నీ ఫీలింగ్ ఏంటి? మనసులో ఉన్న ఫీలింగ్ అంటే ఇసొంటిదా, ఇసొంటి దానికి నేనేం చేయొద్దు. దేవుడు అనేటోడు ఒక్కడు ఉంటాడు, కరెక్ట్ ఉంటే దెబ్బ కరెక్ట్ తాకితే ఇట్లా అట్లా నాకు గుండె మీద కొట్టింది. కరెక్ట్ దేవుడు దెబ్బ కొడితే డైరెక్ట్ మట్టిలోనే కలిసిపోతుంది. ముందా కలిసిపోయిందా? ఆల్రెడీ జర రోడ్డు మీదకి వెళ్ళింది, బతుకు కలిసిపోతుంది. నిక్కీ పాపం తలగొచ్చంటావా? నాది కాదన్న, మా మమ్మీ దాకుతుంది. మమ్మీకి తెలుసా? మమ్మీకి తెలుస్తుంది, మమ్మీకి అట్లా తెలియదు. ఎట్లా అంటే
నా కొడుకు మమ్మీకి ఒక నమ్మకం, నా కొడుకు ఎవరిని బాధ పెట్టాడు, ఒకవేళ పెడుతుండంటే ఆపోజిట్ పర్సన్ది తప్పు ఉంటేనే. ఒకవేళ అన్యాయంగా నా కొడుకుని మీద ఏడిస్తే నా కొడుకుల ఉసురు కాదు, నా ఉసురు తాకుతుంది నీకు అంటాడు. ఆ మాట మా మమ్మీ నాతో అంటుండే, మీరేమనుకుర్రా అంటాడు, ఒక్కడు ఉంటాడు అంటుండే. బ్రేకప్ టైంలో వాళ్ళు అప్పటికే డైలాగ్స్ కొడుతున్నావు కాబట్టి అప్పుడు కొడతలేను లేదా? బ్రేకప్ కోసం ఇది మైండ్ లో పెట్టుకొని కొట్టిన డైలాగ్ ఏది కొట్టలేను బ్రేకప్ ఇప్పటి వరకు. ఎందుకు పెట్ట అనుకున్నావా? లైట్ అన్న అది. ఇప్పుడు ఒక చాప్టర్ బుక్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అన్న? అది చాప్టర్ కాదు కదా, 6 years. 6 years అంటే ఇప్పుడు 6 years నువ్వు అన్నావు, ఒక పేజ్ లా ఒక బుక్ లా 6 lessons ఉండవా అన్న? ఉంటాయి. మళ్ళా మన లైఫ్ అంటూ కూడా ఒక బుక్ లాంటిది, చాలా లెసన్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా గుర్తుకొస్తుందా ప్రపోజ్ చేసుకున్న క్షణాలు? గుర్తుందా? ఎట్లా మీట్ అయ్యారు మీరిద్దరు? ఎట్లా అంటే ఇట్లానే అన్న, నా క్లాస్మేట్ ద్వారా వస్తుండే ఇంటికాడికి అట్లా అట్లా. నేను ఏడికి పోతే అడిగారు, నేను నమ్మకపోతుండే. 1 year అన్న, 1 year కాదు 1.5 years నా వెనకాల నేను ఎటు పోతే అటు వచ్చేది. కానీ నాకు అనిపిస్తుండే నమ్మించి గొంతు కోసింది అనుకోవచ్చు. నమ్మించి గొంతు కోసి అంటే మేము కోడింగ్ కామన్నా, నేను రివర్స్ నేను కోసిన. ఇచ్చినావా గట్టిగా? గట్టిగా స్టోక్ మీద స్టోక్ ఇచ్చిన, డైరెక్ట్ పిలిచిన మంచిగా, ఇవన్నీ తీసి ముంగడ పెట్టిన. ఇప్పుడు తప్పుని కవర్ చేసుకోనికి వాళ్ళకి ఏది దొరకదు, ఒక్క ఏడుపు తప్ప. అది ఏడుపు కాదు, నటన. మార్గం ఏం లేదు కదా, ఏడుపు ఒక్కటే మార్గం. అదే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? అంటే ఒక మాక్సిమం 2 years బ్యాక్, 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ అన్న బ్రేకప్ అయ్యి. మళ్ళీ ఎప్పుడన్నా గుర్తుకొచ్చిందా? లేదన్నా. ఉంటే బాగున్నా లైఫ్ లో? లేదన్నా, నాకు ఎవ్వరు వద్దన్నా. జస్ట్ నాకు అర్థమైంది నా లైఫ్ లో ఏంటంటే, మా మమ్మీ డాడీ నేను మంచిగా చూసుకొని వాళ్ళు బతుకున్నప్పుడే నేను సెట్ అయ్యి, నా కొడుకు ఇట్లున్నాడు, రేపు ఆయన ఎవరైనా చనిపోయేదే, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఒక చిరునవ్వుతో చనిపోవాలి, ఏ టెన్షన్ ఉండొద్దు వాళ్ళకి. మమ్మీ అట్లా చనిపోయింది, డాడీని అట్లా చేయొద్దు అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆశ, అంతే. ఇక ఓకే, మా అమ్మకి ఇష్టమా డాడీకి ఇష్టమా అంటే, ఇద్దరు 2 కళ్ళు కాకుండా జెన్యున్గా చెప్పు, ఎవరి మీద ఎక్కువ ఉండే నీకు? ఎవరంటే మమ్మీ అన్న. ఎందుకంటే మమ్మీ ఎట్లా చేస్తుందంటే, నాకు స్కూల్లో ఉన్నప్పుడే టిఫిన్ బాక్స్ అంటే ఈవినింగ్ అయిపోతే స్నాక్స్ తీసుకొస్తా. అయితే ఒక పిల్ల ఏం చేసింది, ఆ స్నాక్స్ లా నాప్కిన్ పెట్టుకుంటాం కదా, నాప్కిన్ మధ్యలో డైరెక్ట్ లవ్ లెటర్ పెట్టింది అమ్మాయి. అది ఏం చేసినా నేను చూసుకోలేదు, టిఫిన్ బాక్స్ ఏముంటాయి అన్న, తిన్నాక పెట్టినాక నేను తీసుకుపోయి డైరెక్ట్ అది బాక్స్ మమ్మీకి ఇచ్చేస్తుండే, నాకు స్నాక్స్ ఇస్తుండే. ఆ బాక్స్ ఇంటికి తీసుకొని మమ్మీ కడిగి నీట్ గా పెట్టేస్తుండే, ఎందుకంటే రేపు తీసుకోవాలి కాబట్టి. అలా తీసి దొరికితే లెటర్ వెళ్ళింది వాళ్ళకి వెళ్ళి. నీకు తెలియదు? అది తెలియదు నాకు. అది నేను ఇంటికి పోయినా మంచిగా నవ్వుకుంటూ వస్తున్నా, వచ్చే వరకు ఇంట్లో అందరూ, మా అన్న, మా మమ్మీ, మా డాడీ మధ్యలో కూర్చుండి, ఇటు అన్న ఇటు మమ్మీ, ముగ్గురు కూర్చొని, మా డాడీ ఫస్ట్ కడుక్కోరా, కాళ్ళు కడుక్కొని ఇటు వచ్చి కూర్చో అన్న డైరెక్ట్. అమ్మ ఏమైందో నేను అనుకున్నా, మళ్ళీ దొరికినారా నాయన అనుకున్నాను లోపల. దొరికితే అనుకుంటే ఆ లెటర్ మా మమ్మీ చదువుతుంది, మా డాడీ అని ఇట్లా చూస్తున్నా. ఏముంది లెటర్లు? ఏముంది లెటర్లు అంటే మొత్తం ఇట్లనే, పువ్వు మీద ఏదో పువ్వు, అది డైలాగ్ ఉంటది కదా, నా కోసం నువ్వు, పువ్వు కోసం నవ్వు, ఇదేమనిద్దాం నాకు. అవి అప్పట్లో కవిత అమ్మాయి రాసింది. అట్లా ఒక నాకు తెలియక 2-3 times దొరికిపోయినా. అంటే ఫస్ట్ టైం వచ్చింది మమ్మీ పోనీలే అనుకుంది, సెకండ్ టైం వచ్చింది పోనీలే అనుకుందంట, థర్డ్ టైం వచ్చింది నేనేమనుకున్నా ఒక్కటే లెటర్ దొరికిందని చెప్తే, ఇంట్లో రేషన్ షాప్ ది బుక్ ఉంటది, ఆ సంచిలోకి ఇంకా 2 తీసింది. ఆ సంచిలోకి ఇంకా 2 తీసి ఇంకా 2 ఉన్నాయి అంటుంది. అది చదువుతుంటే నాకు వామ్మో. కానీ డాడీ ఏమన్నా తెలుసా అన్న, నా తప్పేం లేదల్లా, డాడీ నాకు తెలియదు, ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేను ఇచ్చేటోని కాదు అని చెప్పిన. నీ తప్పు లేదు, కానీ రాసి ఇట్లా దొరికిపోయినప్పుడు నీ దాంట్లో ఉంటే, దొంగ పక్కన ఉంటే నేను కూడా దొంగనే అంటారా. ఇక అమ్మాయి ఎవరు తెలుసా అన్న. నెక్స్ట్ డే తెలిసింది ఎవరన్నా పెట్టిరా లెటర్ అంటే,
ఈమె పెట్టిందని తెలిసి డైరెక్ట్ గుంజి కొట్టిన ఒకటి 2 కొట్టిన, ఒకటి కూడా కాదు. ఇటొకటి, ఇటొకటి. డైరెక్ట్ నాకు చెప్పాలి కానీ లవ్ లెటర్ ఏదన్నా అట్లా అనలే. అసలు నీకు లవ్ లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చదువుకోనికి వస్తున్నావా లేకపోతే ఇట్లా ఇటువంటి పనులు దందా చేయడానికి వస్తున్నావా అన్న. అప్పటి నుంచి క్లాస్లో నాతో మాట్లాడనీకి అంతా మా నాచారం అనేది అంతా వదిలేసినాం అనమాట. అంటే మమ్మీది మా ఇల్లు ఇక్కడ ఉంటే ఇంటి వెనకాలనే మమ్మీది పెట్టేసినాం అనమాట. ఇంటి వెనకాలనే ఉంటుంది, అంటే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. సో అక్కడ ఉంటే పైకి పోయినప్పుడల్లా మమ్మీ గుర్తొస్తా ఉంటది. అరే మమ్మ అన్నే ఉంది అని చెప్పేసి ఒకటి ఉంటది కదన్న. అవును ఉంటది. డాడీ నాకేం లేదన్నా, మాది ఏముందన్నా, రేపటి దినం పెళ్లి చేసుకుంటే మా లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది. కానీ డాడీది అట్లా కాదు కదన్నా. పొద్దున్న లేస్తే అయ్యో వెనకల్లో ఉంది, ఎప్పుడన్నా పక్కన ఉండేది అయ్యో ఇప్పుడు ఏంది వెనకలు ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతాడని చెప్పేసి ఇక్కడ వద్దు డాడీ దూరం తీసేసుకుందామని చెప్పిన. ఎందుకంటే ఆ మెమోరీస్ అన్ని మర్చిపోవడానికి, మెమోరీస్ అన్ని లేదంటే అన్ని గుర్తుకొస్తుంటాయి కదా. మళ్ళా ఇంకొకటి ఏంటంటే ఆ ఇల్లు తీసుకున్నామన్న, ఇల్లు తీసుకుని కొంచెం వాస్తుకు లేదంట. సో అలా పోయినప్పటి నుంచి చాలా డౌన్ అయిపోయినాం. ఇప్పుడు కొత్త ఇల్లు చాలా రెంటా ఓన్ కొన్నారా? ఓన్ అవుతాయి అన్న. ఇది అమ్మేసి అది కొన్నారా? అంటే ఇక్కడ ఎట్లా అంటే పొత్తులు ఉంటుండే మా పెద్ద డాడీ వాళ్ళకి 4 అన్నదమ్ములు. మా నాన్నమ్మ ఏం చేసిందంటే పైన ఒకళ్ళకి ఇచ్చాడు, ఒకళ్ళకి ఇచ్చాడు, ఒకళ్ళకి ఇచ్చాడు, ఒకళ్ళకి 27 గజాలు అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు అది ఇప్పుడు 4 అన్నదమ్ములు కదా. మా డాడీ జరిగిపోయింది, మా బాబాయ్ జరిగిపోయింది. మా పెద్ద డాడీ చిన్న పెద్ద డాడీ ఇద్దరు తీసి కట్టుకుంటున్నాడు. ఒకళ్ళు 50లో ఒకళ్ళు 50లో. ఓకే 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 ఓకే. సపరేట్ ఒకరి పైన ఒకరు కాకుండా. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి బాగా నీకు గుర్తుండిపోయి ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందంటే? మమ్మీతోని కాదు, ఈ వీళ్ళన్న మాటలు మమ్మీ తర్వాత మాటలు అంటే బాగా అయింది, బాగా మిడిసి పడ్డారు అన్నారు. ఇంకా మంచిగా అయింది, ఇట్లానే కావాలా, ఇంకా ఇంకా పోవాలి, ఇంకా డౌన్ కావాలి అని చాలా మాటలు విన్నా. కానీ అవి చెప్పుకోలేము అన్న. ఫ్యామిలీ చాలా దగ్గర ఫ్యామిలీయా అంటే అర్థం కాలేదు. దగ్గర చుట్టాలా? దగ్గర చుట్టాలే అన్న. మంచిగా అయింది, ఇట్లానే కావాలా, ఇప్పుడు ఏందో బతుకు, ఇప్పుడు 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 ఇట్లా అయింది కదా, ఇంకా ముందు ముందు ఇంకా అయితే అన్నట్టు మాట్లాడారు. అంత కోపం కక్ష ఎందుకు కట్టుకున్నారంటావు మీ పైన? మంచిగా ఉంటున్నామని. మనం మంచిగా ఉంటే బయట కంటే ఫస్ట్ పక్కన ఉన్నవాడు ఊరువాడు అన్న. ఓకే. ఫ్రెండ్స్ అన్నావు కదా, అంత మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడు నీ ఎంబడి 10 మంది తిరిగే ఫ్రెండ్స్, మమ్మీ చనిపోగానే అది ఇదే ఫ్యామిలీది కాబట్టి జరిగింది. మమ్మీ చనిపోగానే నీకు ఎందుకు దూరం పెట్టారు అనుకుంటున్నావు? ఇప్పుడు పైసలు లేవు, ఏం లేదు నాకు ఆడ, ఒక్కన్న అయిపోయినా, ఏడుపు తప్ప ఏముండదు. అరే వీని దగ్గర పోతే ఇదే ఉంటది, వద్దు పోతే ఓ పెగ్గు తాగిపిస్తే మంచోడు. ఇప్పుడు లేదా పెగ్గు, వాళ్ళ దగ్గర పోతే వాడే మనల్ని పెగ్గు తాగిపించి మానేటట్టున్నాడు. అంటే అర్థమైందా నా? అట్లా ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఇక మమ్మీ పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు నాకు ఏముంటది? ఏముండదు. ఒకళ్ళు తాగిపిస్తేనే నేను తాగేటట్టు, అంటే ఒకళ్ళు తినిపిస్తేనే ఒకళ్ళు పెడితేనే తినే స్టేజ్కి వచ్చేసిన నేను. వీడు పోతే మననే గుంజుతాడు, ఎందుకు మనం మన దగ్గర పోడు అని చెప్పేసి ఇక అట్లా అనుకొని, ఇక వాళ్ళు అనుకొని అన్న, వాళ్ళు మంచిగా ఉండాలి ఏడున్నా, ఎవరైనా సరే. ఒక క్వశ్చన్, అబద్ధాలు ఆడొద్దు. మమ్మీ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎన్నిసార్లు ఎవరు తెలియకుండా ఏడ్చిండు? ప్రతిరోజు ఏడుస్తాను. నా రూమ్ లో నేను ఒక్కనే, అంటే రూమ్ అంటే ఏదో పెద్ద బెడ్రూమ్ కాదు, హాల్లో అనుకుంటా. నేను హాల్లో కటన్ వేసేస్తా, డోర్ వేసేస్తా. నేను ఎప్పుడు ఏడ్చేది నాకే తెలియదు అన్న. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఇట్లా వండుకున్నా అనుకో, నేను ఇటు సైడ్ తల చేస్తే ఈడ మమ్మీ ఫోటో ఉంటది. అంటే నా ఆశ ఏంటంటే ఎట్లాగో లేదు, కళ్ళు తెరవగానే డైరెక్ట్ మమ్మీనే చూడాలి ఫోటోలో. సూపర్. అట్లా వండుకుంటా, గుర్తొస్తుంది బాగా. ఏడ్చుకుంటా కూడా కొన్ని వీడియోలు పెట్టినా. సో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎట్లుందంటే, ఎవ్వరు అర్రవి ఇల్లు పెట్టుకుంటే ఇల్లన్నా జరని మేమున్నామని కమెంట్స్ పెడతారు కదన్న, నా హార్ట్ కి టచ్ అయిపోతుండే. ఓకే. మమ్మీ కోసం కొట్టిన డైలాగ్ ఏదైనా చెప్పాలన్నా? చెప్పాలి. నీ వ్యూవర్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం. సేమ్ యాజ్ రీల్స్ ఎట్లా చెప్తావు అదే టోన్, అదే వాయిస్. బ్రతకడానికి జన్మనే ఇచ్చినావు, కానీ బ్రతకంతా బాధపడ్డా కోలుకోలేనంత బాధ ఇచ్చినావు.
మిస్ యూ మా. అర్థం ఏంటి? బ్రతకడానికి నాకు జన్మనిచ్చింది, ఉమ్, కానీ బ్రతకంతా బాధపడ్డా. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి కోలుకోలేను, నేను కోలుకోలేను, అంత ఉమ్. బాధనిచ్చింది మళ్ళా. అంతే. నీ వీడియోలో చూస్తారు కానీ నీ వెనక ఇంత నీ దగ్గరలో తెలిసి ఉండొచ్చు మేబీ. యాక్చువల్ నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు తెలిసి ఇదంతా స్టోరీ నాకు తెలియదు. చెప్తుంటే కొన్ని కొన్ని అరే వీడియోలు చూస్తే వీడియో ఏం పని అందరికి డైలాగులు ఏ నుంచో కాపీ కొట్టి రాస్తున్నాను. ఇంత బాధలు నాకు డైలాగులు ఎందుకు రావు చెప్పు? నేను ప్రతిదీ రాసుకుంటాను, ఒక బుక్ పెట్టుకుంటాను. నేను మంచిగా ఆలోచించి కొడతా. ఎట్లా అంటే మనం కొడితే ఆపోజిట్ టచ్ అయ్యి వాడు 2 సార్లు చూసి 3వసారి స్టోరీ పెట్టుకోవాలి, లేకపోతే స్టేటస్ పెట్టుకోవాలి. బెస్ట్ కాంప్లిమెంట్ ఏ డైలాగ్ వచ్చింది నేను బాగా అప్రిషియేట్ చేసి అన్నా ఏందన్నా నెక్స్ట్ లెవెల్ నాకు కనెక్ట్ అయిందని చెప్పిన ఒక డైలాగ్ అన్న, ఒక్కటే కాదు, ఒక 10-15 వచ్చినాయి. అలా బెస్ట్ అంటే సేమ్ పెట్టిర్రు అన్న, 15 మెంబర్స్ పెట్టిర్రు. డైలాగ్ ప్లస్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం. నీ వాయిస్ ఇంటనే చిటికెనేల నుంచి ధమాక్ల వరకు బూస్ బంప్స్ వస్తున్నాయి అన్న అని పెట్టారు. సూపర్. ఏ డైలాగ్ అది? అది అదొక డైలాగ్ అన్న. అది అవసరం ఉన్నప్పుడు మనిషిలాగా, అవసరం తీరినాక పాములాగా నేను మారను రా. అవసరం ఉన్నా లేకున్నా నేను నాలాగానే ఉంటా, ఒక్కనే ఉంటా. సూపర్. ఇంక కొన్ని డాడీ అన్నయ్యతోని ర్యాప్ ఎలా ఉంటుంది నీకు? అన్నయ్యతో బెస్ట్ ఫ్రెండ్స్. అన్న అనే బంధం ఉండదు మాకు, బెస్ట్ ఫ్రెండ్స్. అరే తొరే కొట్టుకుంటారా? ఎట్లా అంటే చాలా ఉంటది. ఇక అన్నదమ్ములు కాదన్న, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అన్న నువ్వు ఎప్పుడైనా కూర్చొని సిట్టింగ్ చేసిన రోజులు డాడీ చూస్తున్నా? డాడీ చూస్తే ప్రాబ్లం అవుతుందా? ఓకే ఓకే. అన్నతో ఒక బెస్ట్ మూమెంట్ అంటే లాక్డౌన్ అన్న. అందరం కలిసి తిరుగుతున్న అందరము రప్ప ఉరికినాం. మా వాడు కొంచెం పర్సనాలిటీ ఉంటాడు కాబట్టి ఉరకనికి కొంచెం ఇబ్బంది ఉంటుండే. లాఠీతో కొడితే అచ్చు పడ్డది, తొడ మీద పడ్డది. ఇద్దరు దొరికిరు, మా ఫ్రెండ్ గాడు మా అన్న ఇద్దరు దొరికిండు. కానీ మా ఫ్రెండ్ గాని మాత్రం వాడు గేట్ దొరికి బాత్రూమ్ లో పోయాడు. కానీ పోలీస్ అయినా తెలివితో ఏం చేసి పక్కన ఉన్న డోర్లోకి వెళ్ళి పోయి ఆ బాత్రూమ్ కి డోర్ కొట్టినాడు చేసి వాడు వచ్చేదాకా బయట ఉండి బట్టలు పాని కొట్టిండు వాడిని. ఓకే. అన్నయ్యకి ఇప్పుడు ఏదైనా మీరు పర్సనల్ గా మనం ఇట్లుండాలి, ఎవడెవడు మనల్ని అన్నాడు, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు బతకాలని, ఇలాంటి టాపిక్ ఎప్పుడన్నా మాట్లాడడం జరిగింది? చాలా సార్లు మాట్లాడుకుంటాం అన్న, అదే మాట్లాడుకుంటాం. మేము పొద్దున్న లేసి అదే పనులు ఉంటాం. వాని దారి వాంది, నా దారి నాది. పోయినామా, కంప్లీట్ చేసుకున్నామా, వచ్చినామా. మా అన్న కూడా కొడతాడు, మోటివేషనల్ డైలాగ్స్ కొడతాడు. అవునా? ఓకే. ఈ మధ్య మమ్మీ చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా అన్నయ్య నువ్వు గాని డాడీ నువ్వు గాని గొడవ పెట్టుకున్న సందర్భం? గొడవ పెట్టుకున్న అంటే ఇప్పుడు లేదన్నా, గొడవలు కావాలి ఇంట్లో ఇప్పటి వరకు అయితే. కానీ డాడీ కొంచెం డ్రింక్ చేసినప్పుడు ఆయన ఉండే. ఇప్పుడు మమ్మీ పోయింది, ఇవన్నీ వేసుకొని నువ్వు చేస్తే నేనే ఇక కోపమైన. నేను కోపం అయినప్పుడు నువ్వేంద్ర డాడీ చెప్పేది అని చెప్పేసి అన్న నా మీద సీరియస్ అయ్యాడు. అట్లా అప్పుడు ఒకసారి అయింది, ఇక అంతే. కానీ అన్న ఒక్కటన్నా, మమ్మీ డాడీకి మాత్రం ఎప్పుడు పంచాయతీ అంటారు కదన్నా, వాళ్ళ లైఫ్ ఇప్పటి వరకు కాలే అది. మమ్మీ డాడీకి సూపర్ లైఫ్ ప్రూఫ్ అన్న నేను చూపించమన్నా నేను చూపిస్తా. ఒక్క పంచాయతీ కాలే, మా డాడీ పేరు అనేది ఖరాబ్ కాలే అసలు. మేబీ వాళ్ళ అట్లా మంచిగా ఉండు దేవుడు చూడలేకపోయాడు. గలీల నజర్ గాని, బంధువుల నజర్ గాని, బయట నజర్ గాని మంచిది కాదు కదా. చాలా అమ్మో. అంటే డాడీకి ఎట్లా అంటే నా భార్య ఎవరి దగ్గర తక్కువ కావద్దు అని ఏది వచ్చినా ఫస్ట్ మమ్మీకి గోల్డ్ చెప్పిస్తుండే అన్న. అన్న ఒక్కటి చెప్తా అన్న, పక్కన ఇంటి పక్కనే షాపు, ఇది ఇల్లు అయితే ఇది షాపు, ఆ షాప్ కి బయటికి పంపించడం మమ్మీని. అంటే కండిషన్లు పెట్టడం కాదు, ప్రతి ఒక్కటి ఇంట్లో ఉంటది, అట్లా చూసుకునేటోడు మమ్మల్ని సరే. నెక్స్ట్ నిక్కీ మరి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నాడు? డాడీ లాగే చూసుకుందాం అని అనుకుంటున్నాడా? ఏలే అన్న, డాడీ లాగా చూసుకుంటాం. డాడీ కన్నా ఎక్కువ చూసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు నాకు అనుభవం అయింది కదా, ఎందుకంటే బాధ పెట్టద్దు అంతే.
ఒక డైలాగ్ గట్టి కొట్టేదన్నా, మంచి డైలాగ్ అంటే దేనికోసం అన్న? ఏదన్నా నీకు నచ్చింది వచ్చిందంటే ఒకటన్నా, దేవుని గురించే కొడతా. సేమ్ నువ్వు వీడియో తీస్తే ఏ టోన్ లో మాట్లాడతావో నాకు అదే కావాలి. రాత రాసింది మన రాత రాసింది ఆ దేవుడే, మన రాతల కష్టాలు రాసింది కూడా ఆ దేవుడే. కానీ మన మనుషులలో లోపం ఏంటిదంటే రాత రాసిన దేవుణ్ణే అడుగుతాం, ఎందుకయ్యా నాకు ఈ కష్టం అని చెప్పేసి. సూపర్, కరెక్టే కదా. నెక్స్ట్ ఇంకోట, యూత్ కోసం ఏదైనా కొట్టాలంటే ఎవరన్నా అంటే ఇప్పుడు అంటే యూత్ కోసం అంటే కొట్టలేమన్నా, ఎందుకంటే ఒకరికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు, ఎందుకంటే మా కోసం కొట్టండి అని చెప్పేసి. నీకు బ్యాడ్ కామెంట్స్ వచ్చిన, బాగా బ్యాడ్ కామెంట్స్ వచ్చిన డైలాగ్? లేదన్నా, రాలే ఇంతవరకు. అన్నింటికంటే బెస్ట్ కాంప్లిమెంటరీ అంటే అరే కామెంట్స్లలో నెక్స్ట్ లెవెల్ నిన్ను అక్కడ నిలబెట్టిన ఏదైనా ఉంటది కదా డైలాగ్? అదొకటి, మన టైం బాగాలేనప్పుడు మనం చూసి చాలా కుక్కలు మురుగుతాయి, మురిగినంత మాత్రాల వాళ్ళు పీకేది ఏం లేదు. కానీ టైం చూసి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి భయంకెలుడే కానీ. ఓకే, అది చాలా మందికి దాంట్లో పెట్టిరన్నా, ఏందన్నా సినిమా కాదు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు అని పెట్టారు. అట్లా నేను ఎట్లా అంటే వాళ్ళకి ఇంకా నాకు అయిందే కొడతా, నాకు గాంధీ కాదు, నాకు అయింది. ఇప్పుడు నాకు అయింది ప్రతి ఒక్క మనిషి జీవిలు అనేది బాధలు కష్టాలు కన్నీళ్లు, టైం బాగాలేనప్పుడు దెబ్బ కొడతారు. అసలు మన లోపల అయినది తీయాలన్నా, అంతే. తీసి వీని మీద కొట్టాలా వాని మీద కొట్టాలా, మనకి ఏది అనిపించిందో అది కొట్టినాం అనుకో ఆటోమేటిక్ ఒకటి సపోర్ట్ చేసేటోడు కాదు, మన కాళ్ళ మీదనే మనం నించుంటాం. ఎత్తులా కాదు, బిల్డింగ్ ఎత్తు కంటే ఇంకెక్కువ నించుంటాం. ఓకే, డాడీ గురించి అంటే ఇప్పుడు డైలాగ్ రూపంలోనా మాటల రూపంలోనా? డైలాగ్ రూపంలో చెప్పు, తర్వాత డాడీ దగ్గర వద్దాం. డాడీది అంటే మన నాన్న ప్రతి దాంట్లో వెనుక పడిపోతాడు, ప్రేమలనైనా బాధలనైనా సంతోషంలోనైనా ఎప్పుడు మన వెనకలనే ఉంటాడు. కానీ మన నాన్న కష్టం లేకపోతే మన పెద్ద పెద్ద చదువులు లేవు, మన నాన్న లేకపోతే మన కోరుకున్న ఇష్టాలు లేవు. కానీ నాన్నకి ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం చిరునవ్వుతోనే వలకరించుకుంటా ఉంటాడు. కరెక్టే కదా, డాడీ ఎందుకు ఉంటాడంటే నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా మనం కొన్ని టైంలలో ఏమనుకుంటాం అంటే అంతా నాకే తెలుసు, మా డాడీ తెలియదు అనుకుంటాం. కొంతమంది వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి చెప్తారన్నా, వినకపోతే నేను వినలే, అనుభవం అవుతుంది రా, అనుభవం అయింది. మమ్మీ విషయంలో అన్నీ తెలిసిపోయినాయన్నా నాకు. ప్రతి క్షణం మమ్మీలోని లోటు తెలుస్తుంది కదా, ప్రతి క్షణం అన్న. ఉప్పు డబ్బా తీసిన ఉప్పు ఒకవేళ కూరలు ఎక్కువైంది అనుకో, ఉప్పు ఎక్కువైందని చెప్పి డాడీ మమ్మీ మీదకి సీరియస్ అవ్వడం, ఆ మాట పడుతుంది. అయ్యో ఇంత కష్టపడి చేసిన, నించొని చేసిన. కారం ఎక్కువైతే ఉప్పు తక్కువైంది అనడం, అన్నం కాడ నించోవాలా, వంట కాడ బాసన్లు, ఇల్లు కడుగుడు, ఇల్లు తుడుచుడు. ఆడలు లేకపోతే ఆ ఇంటికి అందమే లేదన్న, అంతేగా. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో ఆడదు ఉండాలంట, అంతే కదా. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా సుఖం ఉండదు. ఒక అమ్మ నవ్వు చూస్తే ఆ ఫీలింగ్ వేరుంటది. ఇల్లులో ఇంట్లో కళ కూడా అట్లుంటది. ఇంటికి ఒక కళ, ఆడపిల్ల అంటేనే ఇంటికి ఒక కళ. ఆడది ఏడిస్తే ఇంటికి శని అంటారు, అవును, ఇంటికి దరిద్రం అంటారు ఆడది. అందుకే ఆడది లేకపోతే ఇప్పుడు మా ఇల్లు అట్లనే అయిపోయింది. మరి అన్నకు పెళ్లి ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవా? అన్నకు పెళ్లి చేద్దాం ఉందన్న, కాకపోతే ఆయన ఏందంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని బాధ పెట్టడం, పైసల కోసం ఆడికి ఈడికి పోయి ఇది చేయడం అది చేయడం. జాబ్ వచ్చినాక చేసుకుందాం ఉన్న థాట్లో. అట్లా జాబ్ వచ్చినప్పుడు సెట్ అయ్యి పెళ్లి చేసుకుంటే రేపటి దినం పుట్టవేటోళ్ళ కన్నా ఏ కష్టాలు రావు. మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడొద్దు. ఇప్పుడు మన మమ్మీ డాడీ అని అంతే, మేము పడ్డ కష్టం మీరు పడొద్దని నన్ను చదివిపించేది, మీకేమో పొద్దున్న లేచి పోనీకి బద్ధకం అవుతుంది అని అంటారు. మమ్మీ నిన్ను తిట్టిన మాట కావచ్చు, ఇంకేదైనా మాట కావచ్చు, పదే పదే గుర్తుకొచ్చే మాట ఏంటి? పదే పదే అంటే చెవులోడా. చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి అన్న, చెవులోడా అంటే
అది నీకు ఒక మెమొరీ లాగా కదా. మెమొరీ. మమ్మీ ఇట్లా స్వీట్ గా పిలిచేది అన్న, క్యూట్ గా పిలిచేది. అట్లా పిలిస్తే నాకు షై అవుతుండే. ఇట్లా విలువక మమ్మీ అందరు ఉన్నారు. ఒక ఫంక్షన్ లో పోయినాం, తింటున్నాము, ఆడికి గ్లాస్ తీసుకొని రమ్మన్నది అన్న, వాటర్ గ్లాస్. అందరు రే చెవులోడా అది తీసుకొని రారా అన్నది. అందరు ఇట్లనే చూసినా నన్ను. అట్లా మీ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తావు? మా ఫ్యామిలీ అందరు కలిసి మర్చిపోలేని బెస్ట్ మెమొరీ అంటే? మర్చిపోలేని బెస్ట్ మెమొరీ అంటే అన్న, ప్రతి బర్త్డే కన్నా ఇంట్లో ఎంత గలీ సిచ్యువేషన్ అని ఉండని పక్కా బట్టలు కొనిస్తారు, కేక్ కట్ చేపిస్తారు. ఈ రెండు మాత్రం పక్కా ఉంటాయి. అక్కడికి మమ్మీ చనిపోయినాక కూడా డాడీ మొన్న బట్టలు కొనిస్తారు. అట్లా చూసుకునేది. ప్లస్ బెస్ట్ మెమొరీ అంటే ఏంటిదంటన్నా, మా అన్న బర్త్డే. మా అన్న బర్త్డే ఇక మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అయిపోయింది. బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. నితిన్ అని చెప్పిన కదా, ఫ్రెండ్ కాదు ఇక, నాకు ఒక అన్న లాంటాడు, తమ్ముడు లాంటాడు. ఇక అన్ని ఇక మా అన్న ఎట్లనో నాకు, ఇక నాకు మా అన్న నాకు తమ్ముడే, మా అన్న నాకు అన్ననే. బెస్ట్ ఫ్రెండ్ సేమ్ ఈయన కూడా అంతే. ఇక ముగ్గురిని ఇట్లా కూర్చోబెట్టి లైన్ గా ఒక్కొక్క ముద్ద తినిపించింది. ఆ చేతి ముద్ద నేను ఇప్పటికీ మిస్ అయిపోయినా అన్న. ఆ రోజు తిన్నదంటే నేను తృప్తిగా కడుపు నిండా నేను ఆ రోజు తిన్నా అంటే నేను ఈ రోజు వరకు నేను తినలే అన్న. ఓపెన్ చెప్తున్నా, ఆ రుచి దొరకట్లే కదా అసలు. అమ్మ చేతి రుచి బెస్ట్ అన్న. నేను ఇప్పుడు డేలో వన్స్ తింటున్నాను అంతే. నైట్ ఒక్కసారి తింటున్నా. మార్నింగ్ తింటే ఒక ఇడ్లీ ఒక్కొక్కటే. ఇక నేను ఒక 60 ఉండే అన్న. ధన్మన్ మమ్మీ అనిపోయేసరికి నేను ఒక 32కి వచ్చేసిన కేజీస్కి. ఏంటి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్స్ అంటే ఏం లేవన్నా, లైఫ్లో సెట్ కావాలా. ఎవడైతే పడిపోతారు తొక్కుదాం అనుకున్నారో వాళ్ళని తొక్కకుండానే మమ్మల్ని ఎవరైతే తొక్కాలనుకున్నారో మేము వాళ్ళని తొక్కకుండానే పైకి ఎదిగి చూపించాలి. సూపర్. అంతే అంతే. మనం ఒక తొక్కి పైకి వస్తే, తొక్కి పైకి వచ్చిన మనకు పేరు ఉంటుంది. సొంత కష్టంతో లేస్తే ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. అవును, అంటే ఇది ఒక గిరిటీ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంకేస్ ఏదైనా మిస్టేక్ లా లేచినా గానీ, ఇప్పుడు మంది సొమ్ము ఎన్ని రోజులు అదే కదా. ఎప్పుడన్నా ఇంకేదన్నా విషయంలో కావచ్చు, విషయంలోనైనా మంది సొమ్ము మనం ఎన్ని రోజులు తింటామన్నా. అదే కదా, మంది సొమ్ము తిన్నా కొన్ని రోజుల వరకే ఉంటది. నాకు నీ ప్రొఫైల్ చూసినప్పుడు ఇట్లా వెనుకకి ఇట్లా గల్లేసి ఉంటది కదా, పాత బస్సుల్లో ఆయన ఒక క్యాండిడేట్ లారీ గుద్ది చనిపోయిండు ఒక మనోడు, రౌడీ షీటర్ పూరడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు ఇట్లా చాకు పట్టుకుని ఏదో పేరు ఉంటది మనోడు, పెద్ద రౌడీ షీటరు మనోడు. రింగ్ రోడ్ మీద నైట్ 4 o'clock ఏమో చనిపోయిందా, లారీ కిందికి పోయింది. శ్రీకాంత్ స్టంటర్. వాళ్ళ తమ్ముడు ఉంటాడు చూసినా. నీ ప్రొఫైల్ చూసినా నువ్వు ఎప్పుడన్నా కంపారిజన్ చేసుకో, ఇది మనోడిది ఇట్లాంటి ఫోటో ఉంటుంది ఒకటి, యాస్టీజ్ అట్లనే ఉంటుంది. నీ ప్రొఫైల్ ఏదైతుందో యాస్టీజ్ అట్లా ఉంటుంది. ఎవరైనా నితిన్ సూపర్. ఈ ముఖం ఎన్నో చూసినట్టుంది. నా అట్లనే ఉంటాడు అన్న. ఓకే, ఈ మధ్య నితిన్ తో ఏదైనా మెమొరీ చెప్పు, ఏదన్నా నితిన్ గురించి అంతగానం చెప్తున్నావు కదా. నితిన్ గురించి అన్న ఒకటి బెస్ట్ మూమెంట్ ఒకటి ఉందంట. అంటే అది చేసి చెప్పుకోవద్దు, కానీ బెస్ట్ మూమెంట్ అది. ఈ దినం నా పేరు బదలాం చేస్తుండు, బదలాం చేసుకొని ఏం బిక్కుంటావురా బాబు, నీ అసంటోళ్ళని ఇంత మందిని చూసినా నువ్వెంతరా లక్క నా జాంటంతా. ఎవరైనా హట్ అవుతారు, ఏం ఆలోచించావు కదా? ఏం ఆలోచించాను. స్టార్టింగ్ అనేది చాలా డల్ ఉంటది, ఎండింగ్ అనేది చాలా హైప్ లో ఉంటది. స్టార్టింగ్ జోకర్ ఉంటది, ఎండింగ్ డెవిల్ వచ్చి అవసరాలు తీసుకొని బయటికి పోయి నా పేరే గలీజ్ చేస్తున్నామంట. 2 నిమిషాలు పట్టారా లంచోడకాన్ని గొంతు మీద చాకు పెట్టి నీ ప్రాణం తీయనికి. కానీ నా అనుకున్న అమ్మా నాన్న గురించి ఆలోచించి ఆగిపోవాల్సి వస్తుంది. టక్ టక్ ఒక 3 డైలాగులు కొట్టు. టక్ టక్ బ్యాక్ టు బ్యాక్.
మీ అవసరాల కోసం వచ్చి అవసరాలు తీసుకొని నాకు టోన్ సేమ్ వీడియోలో ఉన్నట్టు ఉండాలి. మీ అవసరాల కోసం నా దగ్గరకు వచ్చి అవసరాలు కొంచెం వాయిస్ ఇంకా నాన్న మీ అవసరాల కోసం నా దగ్గరకు వచ్చి అవసరాలు తీరిపోగానే వీడెంత అంటురంట. టైంకి మాట ఏ ఒక్కని వదలనరా బేటా. ఇంకోటి అన్న, మన టైం బాగాలేనప్పుడు మనం చూసి చాలా మంది మన వెనకాల చాలా ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినోడు వెనకాలనే ఉంటాడు, ముంగట్టుకొచ్చి మాట్లాడదు అర్థమవుతుంది వానికి మనం అంటే ఏంటిదో. ఇంకోటి భరించే వారికే బాధ్యత గలడు, ఒక్కసారి తెగిస్తే తెగించే మొగోన్నే నేనైతా. సూపర్ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇంకా డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్లలో ఎమోషనల్ చేయొచ్చు, బట్ ఆయన ఆల్రెడీ నాకు క్లారిటీ ఇచ్చింది ఇండైరెక్ట్గా. మమ్మీ డాడీకి కూడా కనిపించకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని సింపతికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఆల్రెడీ మమ్మీ అంటుంటే ఆ కళ్ళల్లో ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో మీరు అనుకోవచ్చు అన్న ఏం కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడగలే, మనిషిని బట్టే గెస్ట్ని బట్టే మాట్లాడతాం తప్ప ప్రతి ఒక్కరిని కాంట్రవర్షియల్ చేయాలని ఇంటర్వ్యూ చేయను నేను. ఓకేనా? ఇంకోటి చింటూ, రైట్? నిక్కీ తమ్ముడు లైఫ్ నేను అనుకుంది ఒకటి, బట్ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నేను తెలుసుకున్నది ఒకటి. అందుకే ఎవరిని కానీ ముఖం చూసి డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దంట. బట్ నేను ఎప్పుడు చెయ్యను, బేసిక్గా ఏ గెస్ట్తోనైనా మాట్లాడే చేస్తాను. కొంచెం మందికి అర్థం కాదు నేను చేసే ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇంత కాంట్రవర్సీ లేదుగా, ఇంటర్వ్యూ చూడరు బేసిక్గా. ఇంట్లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన చేసే డైలాగ్ల కోసం ఆ వీడియోలు కావచ్చు, ఎందుకు చేస్తున్నాడు నిక్కీ అనేది దీంట్లో ఈ ఇంటర్వ్యూలో మీకు మొత్తం తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంటర్వ్యూతో కలుద్దాం, నెక్స్ట్ ఇంటర్వ్యూతో. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మంచి వీడియోలు చేయాలి, ఎందుకంటే నేను నా ఇంటర్వ్యూలో చెప్తున్నా, నేను ఒకనొక సందర్భంలో నీ వీడియోలు చూసి నేను స్టేటస్ పెట్టినా. అప్పుడు నేను ఇంటర్వ్యూ అనుకోలేదు, బట్ తర్వాత ఏదో సందర్భంలో చూస్తుంటే అరే మనం ఎందుకు చేయకూడదు నేను ఇంటర్వ్యూ అనిపించింది, బట్ అప్పుడే మెసేజ్ పెట్టేసిన. బట్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు, ఎందుకంటే ఒడవలే అని లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది, కొంతమంది సంవత్సరాలు 8 నెలల కింద 1 year కింద పెట్టిన వాళ్ళు ఉంటారు. యాటిట్యూడ్తో రెస్పాన్స్ అయిన విధానం నాకు భలే అనిపించింది. బట్ నేనే మీకు రెస్పాన్స్ అవ్వలే, మీరు నంబర్ పెట్టి మళ్ళీ నంబర్ డిలీట్ చేశారు మీరు, కానీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఆల్రెడీ అది. కానీ తర్వాత మళ్ళీ మర్చిపోయినారే, నాకు స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా అని గుర్తుకొచ్చి మళ్ళీ చూసేసరికి మళ్ళీ నంబర్ పంపించారు. నాకు ఏంటంటే పెద్దోళ్ళు అన్న రెస్పాన్స్ అంటే ఇయ్యాల మనం, అవును చిన్నోళ్ళం కాబట్టి. యాటిట్యూడ్ చూపిస్తే ఎవడెందుకు దగ్గరకు వస్తాడన్న, ఎవరు దగ్గర రారు. పెద్దోళ్ళకి మనం మర్యాద ఇవ్వాలా, పెద్దోళ్ళు చెప్పిన మాట, పెద్దోళ్ళు చెప్తుర్రు అంటే అనుభవంతోనే చెప్తారు కాబట్టి మనం పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలా. సూపర్. నిక్కీ ఇది తెలుసుకున్నాడు. ఎవరికన్నా లాస్ట్ అండ్ ఫైనల్ యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటే నిక్కీ ఏం చెప్తాడు? ఏది వస్తానా రాదన్నా, వస్తుంది లక్షలలో వేలలో ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు నాకు ఎట్లయితే ఒకడున్నాడో అట్లా ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఉంటారు, కొంతమందికి 2 ఉంటారు. కానీ అందరు నా ఊళ్ళే అనుకొని ఉన్నాయన్ని ఖర్చు పెట్టుకొని ఉన్నాయన్ని తెచ్చి పెట్టుకుంటే లాస్ట్కి నీ బతుకు కుక్క బతుకైతుంది, చేతిలో చిప్ప కూడా ఏం మిగలదు మనకి. అప్పుడు ఒక టైంలో నీతో తిరిగినోడే చూసుకుంటా కూడా చూడనట్టు వెళ్ళిపోతాడు. అసొంటోళ్ళకి మనం ఎట్లా కూడా తెలుసా అన్న, ఇట్లా తొడగొట్టే అవసరం కూడా లేదు. వాడు మనం ఎదిరిస్తే తలకాయ కిందికి వేసుకొని సైడ్కి జరిగిపోవాలా. సూపర్. అట్లా ఎదగాల మనం ఎదిగితే. మనని ఎవడెవడైతే వద్దనుకొని వీడెంత అని అంటే అమ్మో ఇప్పుడు వాడెంతరా అనాల. మనం ఆ కసి ఈడ కాదన్న, ఈడ పెట్టుకున్నది ఇప్పుడు ఈడ రన్ అవుతుంది, ఇట్లకి వెళ్ళిపోతుంది. అది ఈడ పెట్టుకొని చూస్తే బరాబర్ 1 month అవుతుందన్న నేను స్టార్ట్ చేసి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు? 13.2K ఉన్నారు. సూపర్. నీ ఫాలోవర్స్కి ఏదైనా చెప్పాలంటే, నేను అభిమానించే వాళ్ళకంటే చాలా మంది మమ్మీ స్టోరీ అడిగిరన్న, ఇప్పుడు అది చెప్పేసిన ఆల్రెడీ. అభిమానించే వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నారు, నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను బ్యాక్ అయిపోయినప్పుడు ఇంతమంది ఇష్టపడేటోళ్ళు అని చెప్పేసి తెలిసింది నాకు. వీళ్ళున్నారని చెప్పేసి తెలిసింది. వీళ్ళు ఉన్నారు కదా, చేద్దాం ఏదన్నా, సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని దయవల్ల ఇప్పుడు నువ్వు పరిచయమైన అన్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు పరిచయమైన, రేపటి దినం నేను ఏదో స్టేజ్కి వెళ్ళిపోయినాను అనుకో, నిన్ను మర్చిపోను నేను. సూపర్. ఈ రోజు నేను నీతో ఎట్లున్నానో, రేపటి దినం నేను పై స్థాయిలో ఉన్నప్పుడు నేను నిన్ను కలిసినప్పుడు కూడా ఎప్పుడైతే ఇట్లా నేను బోడాన్ని అయినో, ఇది అవ్వడము రుబాబ్గిరి గులాంగిరి
అంటే చెంచగాళ్ళు అంటారు కదా అన్న, ఉమ్, ఇట్లా అనడం చెంచగిరి కాదు, అది చెంచగిరి అంటే రే ఇదేరా, రేయ్ ఓలారే, ఉమ్, రే ఉమ్, చోటు ఏలారే ఉమ్, అన్నా అన్న లారు, అట్లా కాదు. ఉమ్, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా తెమ్మన్నావా అన్న? ఉమ్, ఏం తెమ్మనిలే. నీకు ఎందుకు మర్యాద ఇస్తున్నా అన్న? మాటని బట్టి, ఉమ్, మనిషి రూపాన్ని బట్టి కాదు, మాట మనిషిని బట్టి ఉమ్, మనం బోడా నవ్వుతే ఉమ్. మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు అంత ఇస్తారు. ఇప్పుడు సూపర్. ఇప్పుడు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అన్న, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఉమ్, అరే తమ్ముడు మంచి మనిషి, కష్టాలను ఉన్నప్పుడు అన్న ఇట్లుంటాడు, అన్న ఆదుకుంటాడు, ఉమ్. ఫోన్ చేస్తే నేను ఉన్నారా అనేటట్టు మనం ఏడనన్నా పేరు పెట్టుకోవాలి, అంతే. సూపర్ సూపర్ సూపర్. ఇంటర్వ్యూ మాత్రం నేను చెప్తున్నా, E96 టీవీ సంతోష్ చేసిన ఇంటర్వ్యూలో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ. ఇది ఆయనకు ఉన్నది అది కావచ్చు, ఆయన చాలామంది ఆయన ఫాలోవర్స్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఈ ఇంటర్వ్యూ చూసి మీ కామెంట్ రూపంలో, నా కోసం కాకపోయినా తమ్ముడు కోసం, ఓకేనా, కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.